నవరాత్రులు వచ్చేలోగా లేదా నవరాత్రుల సమయంలో ఈ వీడియోను చూస్తే చాలు సకల శుభాలు కలుగుతాయి. ఈ కథలను వింటే దరిద్రం తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు ఉండే 9 రోజులు దేవీ నవరాత్రులు అంటారు. ఈ 9 రోజులు అలాగే 10వ రోజు అయినటువంటి విజయదశమిని కలిపి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని శరన్నవరాత్రులు అని పిలుస్తారు. శరత్ ఋతువు ఆరంభంలో వచ్చే పండుగ కాబట్టి శరత్ నవరాత్రులు అనే పేరు వచ్చింది. హైందవ మతంలో దేవుడికి ఎంత ప్రాధాన్యత ఉందో శక్తికి అంతకు మించిన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ప్రకృతి లేనిదే పురుషుడు లేడని మనకు తెలుసు. అందుకే ఆ తత్వాన్ని శక్తి అని మనం పిలుచుకుంటాం. శక్తి అంటే చలనానికి ప్రతీక. ఆ శక్తిని భిన్న రూపాలలో భిన్న పాత్రల్లో ఆరాధించే సందర్భమే దేవీ నవరాత్రులు. నవరాత్రి పదంలో నవ శబ్దం 9 సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను అహోరాత్రులు అని ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. అంటే 9 పగళ్ళు 9 రాత్రులు నిర్వర్తించే దేవీ పూజకు ఒక ప్రత్యేక విధానముంది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు 9 రాత్రులు 9 పగళ్ళు అమ్మవారిని పూజించడం ప్రశస్తంగా చెప్పబడుతుంది. దీనినే శరన్నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు అని పిలుస్తారు. నవరాత్రి వాస్తవానికి ఋతువుల సంధికాలం. అందుచేత ఈ సమయంలో సృష్టికి కారణమైన మహామాయ తీవ్ర వేగాన్ని కలిగి ఉంటుంది. పూజాదుల చేత ఆమెను ఆహ్వానించడం సులభ సాధ్యం కాబట్టి ఈ 9 రోజులు నవదుర్గలను నిష్ఠగా ఆరాధించే ఆరాధకులకు దేవి అనుగ్రహం లభిస్తుంది. నవరాత్రుల్లో రాహుకాల వేళ రాహుకాల దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల రాహువు యొక్క ప్రతికూల ప్రభావం తగ్గి దోష నివారణ జరుగుతుంది. దేవి అర్చనలో లలితా సహస్రనామాలు దుర్గా సప్తసతి పారాయణ చేస్తే భక్తుల కోరికలు నెరవేరతాయి. రోగ పీడలతో బాధపడేవారు, జాతకంలో దోషం ఉన్నవారు ఈ 9 రోజులు నియమం తప్పకుండా దేవి ఆరాధన చేయడం శుభకరం. ఇక ఈ దేవీ నవరాత్రులు వచ్చేలోపు లేదా దేవీ నవరాత్రుల్లో ఈ కథలు వింటే చాలు లెక్కలేనంత అదృష్టం ఐశ్వర్యము వస్తాయి. ముఖ్యంగా ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. మరి ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అమ్మవారికి సంబంధించిన మరొక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. అనగనగా వెంకటాపురం అనే గ్రామంలో గాజుల వ్యాపారి ఉండేవాడు. అతని పేరు దుర్గాదాస్. దుర్గామాత యొక్క భక్తుడు. ఇతను రోజుకి ఒక ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేసేవాడు. ఎల్లప్పుడూ కూడా ఆ దుర్గామాతని స్మరిస్తూ ఉండేవాడు. ఇతను ప్రతి స్త్రీని దుర్గా అని పిలిచేవాడు. ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అని పిలిచేవాడు. ప్రతి స్త్రీని కూడా దుర్గామాతగానే భావించేవాడు. దుర్గాదాస్ ఒకరోజు గాజుల పెట్టెను ఎత్తుకుని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో ఒక నిర్జల ప్రదేశంలో చెరువు పక్కన ఒక అమ్మాయి ఉంది. ఆమె ముత్తైదువు. చక్కగా ముక్కు పుడక, కాళ్లకు పసుపు, నుదుటున పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది ఆ అమ్మాయి. ఆమె దుర్గాదాసుని పిలిచి నాకు గాజులు వేస్తావా అని అడిగింది. అప్పుడు దుర్గాదాస్ గాజుల పెట్టెను ఒక చెట్టు కింద దింపాడు. అప్పుడు ఆ అమ్మాయి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులను చేతి నిండా వేయించుకుంది. అప్పుడు ఆ అమ్మాయి దుర్గాదాస్తో ఇలా చెప్పింది, నేను మా అత్తవారింట్లో ఉన్నాను. నువ్వు గోపాలపురమే కదా వెళ్తున్నది. శివాలయం పక్కన ఒక పెద్ద అరుగుల ఇల్లు ఉంది. ఆ ఇల్లు మాదే. ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు. నువ్వు అక్కడ డబ్బులు తీసుకో అని చెప్పింది. మా నాన్నగారికి నా మీద కోపం ఉంది. మాకు అమ్మాయి లేదు అని నీతో పలుకుతారు. అప్పుడు మా దేవుని గదిలో ఒక పాత కుంకుమ భరణ ఉంటుంది.
అందులో ఒక కాసు ఉంటుంది. అది తీసి ఇవ్వమని నువ్వు చెప్పు. దాంతో మా నాన్నగారు కుదరదు అంటారు. అయినా గట్టిగా పట్టుకో. కాసు తీసుకోలేనిదే అస్సలు వదలకు అని ఆమె దుర్గాదాస్తో చెప్తుంది. అప్పుడు దుర్గాదాస్ సరే అని శివాలయం పక్కన ఉన్న ఎత్తు అడుగుల ఇంటికి వస్తాడు. ఆ ఇల్లు చూడడానికి పెద్దదే, అయినా చాలా పేదరికంలో ఉంది. ఆ ఇంటి ముందర వేద విద్యార్థులు కనిపిస్తారు. దుర్గాదాస్ ఇంటి యజమాన్ని పిలిచి ఇలా పలికాడు, అయ్యా, చెరువు దగ్గర మీ అమ్మాయికి గాజులు వేశాను. మీ అమ్మాయి డబ్బులు మీ దగ్గర తీసుకోమని చెప్పింది నాకు. త్వరగా డబ్బు ఇప్పిస్తే వెళ్తాను. ఇంకా ఊరంతా తిరిగి గాజులు వెయ్యాలి అన్నాడు. దానికి రామకృష్ణ పండితుడు ఆశ్చర్యపడి ఇలా అన్నాడు, నాకు అసలు ఆడ సంతానమే లేదు. నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావు అంటాడు. అప్పుడు దుర్గాదాస్, శివాలయం పక్కన రామకృష్ణ పండితులు అంటే మీరే కదా అని అడుగుతాడు. దానికి రామకృష్ణ పండితుడు అవును నేనే అంటాడు. దానికి దుర్గాదాస్, అయ్యా, ఏమైనా గొడవలు ఉంటే మీరు మీ అమ్మాయి చూసుకోవాలి. చాలా లక్షణమైన అమ్మాయిని కాదనుకుంటున్నారా? మీరు అలాగే అంటారని అమ్మాయి నాతో చెప్పింది. నా డబ్బులు ఏవో నాకు ఇప్పిస్తే వెళ్ళి నా పని నేను చూసుకుంటాను అని అన్నాడు దుర్గాదాస్. దానికి రామకృష్ణ పండితుడు, నాకసలు అమ్మాయిలే లేరు. ఎవరికో గాజులు వేసి నన్ను డబ్బులు అడగడమేమిటి అని దుర్గాదాస్తో వాదిస్తాడు. అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్లుగా గమనించిన చుట్టుపక్కల వారు అక్కడికి వస్తారు. దానికి దుర్గాదాస్, మీరు భలేవారు. ఎంత కోపముంటే మాత్రం కన్న కూతుర్ని కాదనుకుంటారా? అమ్మాయి నాతో అక్కడే చెప్పింది మీరు ఇలా అంటారని. అయ్యా, మీ అమ్మాయి నాతో చెప్పింది మా నాన్నగారి దగ్గర నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీసుకోమని. ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు తీసుకోకుండా వెళ్ళకండి అని చెప్పింది. మీ పాత పూజా గదిలో కుంకుమ భరణిలో కాసు ఉంటుందని నాతో చెప్పింది. ఆ కాసైనా తెచ్చి ఇవ్వండి అంటాడు దుర్గాదాస్. అప్పుడు రామకృష్ణుడు, మా దేవతా మందిరంలో అసలు కుంకుమ భరణే లేదు, ఇంకా కాసు ఎక్కడిది అని అంటాడు. దానికి దుర్గాదాస్, మీ అమ్మాయి చెప్పింది చూడవయ్యా అంటాడు. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇలా పలుకుతారు. దుర్గాదాస్ మన గ్రామానికి ఎప్పుడూ వచ్చేవాడే. ఒక్కసారి మీ దేవతా మందిరంలో కుంకుమ భరణ ఎక్కడుందో చూడండి అని రామకృష్ణుడితో అంటారు. ఈ తతంగమంతా వింటున్న ఆ పండితుని తల్లి ఇలా పలుకుతుంది, రామకృష్ణ, పూజా మందిరంలో ఎక్కడో చిన్న మీట ఉన్నట్టు నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుందిరా. ఒక్కసారి బాగా చూడు, అందులో కుంకుమ భరణ ఉండవచ్చు అని పలుకుతుంది. తల్లి మాట ప్రకారం రామకృష్ణుడు కొద్దిసేపు వెతికిన తర్వాత ఒక చిన్న మీట కనిపిస్తుంది. దాని తర్వాత ఇంకా వెతకగాని ఒక కుంకుమ భరిణి బయటకు వస్తుంది. ఆ కుంకుమ భరిణి తెరిచి చూడగా ఒక చిన్న అమ్మవారి ప్రతిమ, అలాగే ఒక బంగారు కాసు కూడా ఉంటుంది. అప్పుడు రామకృష్ణుడు ఇలా పలుకుతాడు, అసలు ఇక్కడ కుంకుమ భరిణ ఉన్న విషయం నాకు ఇంతవరకు తెలియదు. నా తల్లి కూడా ఇంతవరకు నాకు చెప్పలేదు. నా తల్లికి తెలిసిన ఈ విషయం ఆ అమ్మాయికి ఎలా తెలిసి ఉంటుందో అని ఆలోచిస్తాడు. రామకృష్ణుడు కుంకుమలో చెయ్యి పెట్టగానే ఒక బంగారు కాసు తగులుతుంది. వెంటనే ఆ కాసును బయటకు తీస్తాడు. ఆ తర్వాత ఇంకొకసారి కుంకుమ భరిణిలో చెయ్యి పెడతాడు. మళ్ళీ ఇంకో కాసు వస్తుంది. ఇలా చెయ్యి పెట్టిన ప్రతిసారి కాసులు వస్తూనే ఉంటాయి. రామకృష్ణుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ కాసును తన తల్లికి చూపిస్తాడు. అప్పుడు ఆ వృద్ధురాలు ఇలా పలుకుతుంది, ఇది మా తాతగారి కాలానికి చెందింది. ఈ కుంకుమ భరిణిలో అమ్మవారి ప్రతిమను ఉంచి తాతగారు ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో అమ్మను అర్చించేవారట. తర్వాతి కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను పూజించడం మానేశారు అని ఆమె పలుకుతుంది. అప్పుడు రామకృష్ణ పండితులు ఆ కాసులను తీసుకుని బయటకు వచ్చి దుర్గాదాస్తో ఇలా పలుకుతాడు, దుర్గాదాస్, ఆ అమ్మాయిని నాకు చూపిస్తావా అని అడుగుతాడు. బంగారు కాసులతో బయటకు వచ్చిన రామకృష్ణుణ్ణి చూసి ఊరంతా ఆశ్చర్యపోతారు. అప్పుడు దుర్గాదాస్, రామకృష్ణుడు అలాగే ఊరివారు
చెరువు దగ్గరకు వెళ్తారు. అక్కడ దుర్గాదాస్ ఇలా చెప్తాడు. రామకృష్ణ పండితులు గారు, ఇక్కడే ఆ అమ్మాయిని చూశాను, ఆ చెరువు పక్కన అని చెప్పగా అక్కడ ఎవరూ కనిపించరు. ఆ చెరువు చూడ్డానికి పద్మాలతో నిండిన సరోవరంలా కనిపిస్తుంది. అందరూ కొద్దిసేపు వెతకగా ఎవరో చెరువులోకి వెళ్ళినట్లు అడుగులు కనిపిస్తాయి. కానీ బయటకు వచ్చినట్లు మాత్రం లేవు. అప్పుడు ఊరివాళ్లు దుర్గాదాస్తో వాళ్లకు అసలు అమ్మాయే లేదు, అయినా నీటి కోసం ఇంత దూరం ఎవరైనా వస్తారా, రారు అంటారు. అప్పుడు దుర్గాదాస్, అమ్మా దుర్గమ్మ, వీళ్ళకిప్పుడు ఆ అమ్మాయి కనబడితే తప్ప ఎవరూ కూడా నా మాట నమ్మరు. ఊరు వాళ్ళ దృష్టిలో నేను అబద్ధాల వాణ్ణి అవుతాను అని బాధపడుతూ చెరువు వైపు దుర్గామాత అని గట్టిగా మొరపెట్టుకోగాని చెరువులో నుంచి 2 చేతులు బయటకు వస్తాయి. ఆ 2 చేతులకు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులు కనిపిస్తాయి. దుర్గాదాస్ ఆ దృశ్యాన్ని చూసి శ్రోతప్పి పడిపోతాడు. ఈ సన్నివేశాన్ని ఊరంతా కూడా చూస్తారు. చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉన్న అమ్మవారిని పూజించడానికి ఆ దుర్గామాతే స్వయంగా ఈ విధంగా అనుగ్రహించింది అని అనుకుంటారు. అప్పట్నుంచి రామకృష్ణుడు, వారి కుటుంబం భక్తి ప్రపత్తులతో అమ్మవారిని పూజించడం మొదలు పెడతారు. ఆ కుటుంబం అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లుతుంది. అమ్మవారు గాజులమ్మే దుర్గాదాస్కి ఎందుకు కనిపించారు అంటే, దుర్గాదాస్ పెద్ద పెద్ద పూజలు, హోమాలు ఏమీ చేయలేదు. కానీ ఎప్పుడూ దుర్గామాతనే తలుచుకుంటూ ఉండేవాడు. ప్రతి స్త్రీని దుర్గాదేవిగానే భావించేవాడు. ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి అంటే, నిజమైన భక్తి కలిగిన వారికి అమ్మ సాక్షాత్కరిస్తుంది. 1955లో విజయవాడలో జరిగిన యథార్థ సంఘటన ఇది. కనకదుర్గమ్మకి విజయవాడ పుట్టినిల్లు. నమ్మిన వారికి ఆవిడ కొంగు బంగారంలా నిలబడేది. అక్కడ ఆవిడ చేసిన మహిళలు కోకొల్లలు. ఆవిడ ప్రతిరోజు విజయవాడ నగర సంచారం చేస్తుంది. దానికి గుర్తుగా ఇప్పటికీ ఎందరో ఉపాసకులకి కొండమీద రాత్రి నిద్రించే వాళ్లలో గజ్జెల చప్పుడు వినబడుతుంది. అక్కడ అందరూ చెప్పుకుంటారు. విజయవాడలో వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు. ఆయన అమ్మవారికి భక్తుడు. కాయా కష్టం మీద బతికేవాడు. రిక్షా కార్మికుడు కాబట్టి సినిమా హాల్ దగ్గరే ఉండేవాడు. ఎవరైనా వస్తే ఎక్కించుకుని వెళ్లడానికి అలా ఉండగా ఒకరోజు రాత్రి ఆట ముగిసే సమయంలో మారుతి టాకీస్ సినిమా హాలు దగ్గర ఉండగా సినిమా హాల్ నుంచి ఒక పెద్దావిడ ఎర్ర చీర, పెద్ద బొట్టుతో వచ్చి రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది. అక్కడ్నుంచి ఆయన రిక్షాలో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ, బాబూ 12 గంటల సమయం కదా, మొత్తం చీకటిగా ఉంది. అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారం చేస్తుంది కదా, నీకు భయం లేదా అని అడిగింది. దానికి కార్మికుడు ఇలా చెప్పాడు. మా తల్లి, మా అమ్మ దుర్గమ్మ, తల్లి దగ్గర బిడ్డలకు భయం ఎందుకు అంటాడు. కొంత దూరం వెళ్ళగా ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన ఏ ఇంటికి వెళ్ళాలమ్మా అనగా వెనుక నుండి సమాధానం లేదు. అది ఏంటి అని వెనక్కి తిరిగి చూడగా రిక్షాలో ఆమె లేదు. రిక్షాలో లేదు ఏంటి అని చుట్టూ చూడగా పక్కనే ఉన్న అమ్మవారి గుడిమెట్లు ఎక్కుతూ కనిపిస్తుంది. అదేంటమ్మా డబ్బులు ఇవ్వలేదు అని కార్మికుడు అడగగా, నీ తలపాగాలో పెట్టాను చూడు అంటుంది. అందులో చూసుకోగా అమ్మవారి బంగారు గాజు 10 రూపాయలు ఉంటాయి. ఆయనకు వెంటనే అర్థమవుతుంది, రిక్షా ఎక్కింది ఎవరో కాదు, అమ్మలగన్న అమ్మ మా ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అని. దాంతో ఒక్కసారిగా ఆనందంతో వెర్రి కేకలు వేయడం మొదలు పెడతాడు. చుట్టుపక్కల ఉన్నవాళ్లు అందరూ వచ్చి ఏమైందని అడగగా వారికి జరిగిందంతా చెప్పగా బ్రాహ్మణ వీధిలో ఉన్న అమ్మవారి ఉపాసకులు వచ్చింది అమ్మవారే అని రిక్షా ఎక్కారు అని వివరించారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయని, ఈ సంఘటన అప్పటి ఆంధ్రకేసరి అనే పత్రికలో కూడా గాజు ఫోటోతో సహా వేశారట. ఇది అమ్మవారి మహత్యాన్ని తెలియచేస్తున్నాయి. పూర్వకాలంలో శుంభుడు, నిశుంభుడు అనే అన్నదమ్ములు ఉండేవారు.
ఆ రాక్షస సోదరులిద్దరూ మంచి బలవంతులు, రూపవంతులు, వయసులో ఉన్నారు. పాతాళం నుంచి భూలోకానికి వచ్చి బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేశారు. మగవాడెవడు తమని చంపలేనట్టుగా మహిషాసురుడిలాగే వరం కోరుకున్నారు. ఆ వరం కాస్త ఇచ్చేసి బ్రహ్మ తన లోకానికి వెళ్ళిపోయాడు. ఇక రాక్షసులిద్దరూ పాతాళానికి చేరుకున్నారు. వారిలో పెద్దవాడైన శుంభుడు రాజయ్యాడు. ఎంతోమంది రాక్షస వీరులు శుంభుడి నాయకత్వాన్ని అంగీకరిస్తూ అతనితో చేరిపోయారు. చండు, ముండు అనే ఇద్దరు వీరులు సేనాధిపతులయ్యారు. ఉగ్రయోధుడైన ధూమ్రలోచనుడు తన సైన్యంతో సహా వచ్చి శంభుడితో కలిశాడు. 2 అక్షౌహిణుల సేనతో వచ్చి వారిని చేరుకున్నాడు రక్తబీజుడు. ఈ విధంగా చతురంగ బలాలు సమకూర్చుకుని ముల్లోకాల్ని జయించేశారు ఆ అన్నదమ్ములు. స్వర్గ సింహాసనంపై కూర్చుని శుంభుడు 1000 ఏళ్లు ఏలాడు. శుంభ నిశుంభుల దెబ్బకి రాజ్యభ్రష్టులైన దేవతలు గురువైన బృహస్పతిని చేరుకున్నారు. శత్రువుని నాశనం చేసే అవిచార కార్యక్రమం చెయ్యమన్నారు. అప్పుడు బృహస్పతి నవ్వాడు. వేద మంత్రాలన్నీ దైవాధీనాలు. మంత్రదేవతలైన మీరే కష్టాల్లో ఉంటే మంత్రాలేం చేస్తాయి? మహిషాసుర సంహారం తర్వాత మహాలక్ష్మిని స్తోత్రం చేశాం. అప్పుడామె ప్రసన్నయ్యి మనకే ఆపద వచ్చినా తన్ని స్మరించమని ఆదేశించింది. కాబట్టి మనం హిమాలయాలకు వెళ్లి ఆ భగవతినే స్మరిద్దామన్నాడు బృహస్పతి. దీంతో దేవతలంతా హిమాలయం చేరుకున్నారు. భువనేశ్వరిని ప్రార్థించారు. అమ్మా, శుంభ నిశుంభుల దెబ్బ తట్టుకోకుండా ఉన్నాం. మగపురుగు కూడా వాళ్ళని చంపకుండా వరం పొంది ఉన్నారు వాళ్ళు. రక్తబీజ, ధూమ్రలోచనాది క్లిష్టవీరులు, చండు, ముండు అనే ప్రచండులైన సేనాపతులతో మమ్మల్ని లోకాల్ని పీడిస్తున్నారు వాళ్ళు. నీ పాదాల్నే నమ్ముకున్నాం, నువ్వే కాపాడాలి తల్లి అని మొరపెట్టారు దేవతలు. అలా పలకడమే ఆలస్యంగా ఆ తల్లి తనలో నుంచి మరో అంబికను సృష్టించింది. ఆమె పేరే కౌశికి. నల్లగా ఉండడం వల్ల ఆమెను కౌశికి అని పిలిచేవారు. ఆ రాక్షసుల సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి మీ పనుల్లో లగ్నం కండి అని ఆదేశించి కౌశికతో కలిసి శుంభ నిశుంభుల రాజధానికి బయలుదేరింది అమ్మవారు. అక్కడ కూర్చుని తన మధుర గాత్రంతో సంగీతాలాపన చేయసాగింది అమ్మవారు. అనుచరుల ద్వారా శుంభుడికి ఈ సమాచారం తెలిసింది. ఎవరో దేవకన్య తన్ను వలచి వచ్చిందని అనుకున్నాడు. ఆమెకు తన బల పరాక్రమాలను వివరించి ఆమెను సగౌరవంగా అంతఃపురానికి తీసుకురమ్మని సుగ్రీవుడు అనే మంత్రిని పంపాడు శుంభుడు. సుగ్రీవుడు ఉద్యానవనంలోకి చేరే సమయానికి కాళీ సమేత అయిన ఆది పరాశక్తి మధుపానం చేస్తూ కనిపించింది. ఓ కాంతామణులారా, మీరెవరో తెలియదు. మీ సౌందర్యాన్ని తెలుసుకుని త్రిలోకాధిపతి అయిన మా ప్రభువు శుంభుడు నన్ను ఇక్కడికి పంపాడు. మీ అదృష్టం పండింది. మీరిద్దరూ శుంభుడి క్రీడా సౌధానికి విచ్చేసినట్లయితే అర్ధ సింహాసనాన్ని అధివసించి ముల్లోకాలను ఏలవచ్చు కదా అని పలికాడు. దాంతో ఆదిపరాశక్తి సుగ్రీవుడి వంక చిరునవ్వుతో చూసి, మీ శుంభుడి బలపరాక్రమాలను నేను ఎరుగుదును. అయితే నన్ను యుద్ధంలో గెలవగలిగిన వాడినే పెళ్లాడుతాను అని ప్రతిభ బూనాను. నా మాటను మీ నాయకుడికి తెలియచెయ్యి అని అతన్ని పంపేసింది. ఇక సుగ్రీవుడు శుంభునికి ఆది పరాశక్తి మాట చెప్పాడు. దీంతో శుంభుడు ఆశ్చర్యానికి లోనయ్యాడు. వాళ్లను ఈడ్చుకు రమ్మంటూ ధూమ్రలోచనుడు అనేవాడిని పంపాడు. కాళీమాత ఆ ధూమ్రలోచనుని హతమార్చింది. ఈసారి చండముండులు అనే వారిని సైన్యంతో పంపాడు. ధూమ్రలోచనుని చంపిన కాళీపై చండాముండులు యుద్ధానికి దిగారు. ఎటు చూసినా తానే కనిపిస్తూ కాళీమాత రణరంగంలో వీర విహారం చేసింది. రాక్షస వీరులను ఒక్కొక్కరిని అంతం చేసేసింది. చండాముండుల శిరస్సులు ఖండించి వారిని హతమార్చింది. చండాముండుల చావు చూడగానే మిగిలిన రాక్షస సేనలు పలాయన మంత్రం పఠించాయి. చారులు ఈ సంగతిని శుంభుడికి చేరవేశారు. అమిత పరాక్రమవంతులైన చండాముండులు హతులైన సంగతి విని శుంభుడు హతాశుడయ్యాడు. ఈసారి మహాభీకరుడైన రక్తబీజుణ్ణి సైన్యంతో సహా పంపాడు. ఇక రక్తబీజుడు రంకెలు వేస్తూ యుద్ధానికి వచ్చాడు.
ఇక కాళీమాత రక్తబీజుడితో యుద్ధానికి తలపడింది. రణరంగమంతా ఎటు చూసినా తానే కనిపిస్తూ రాక్షస సేనలను దునుమాడసాగింది. రక్తబీజుడికి ఆయుధాలతో గాయాలు తగిలినప్పుడల్లా వాడి ఒంటి నుంచి నేలరాలే రక్తబిందువుల నుంచి రక్తబీజులు పుట్టసాగారు. ఇక కాళీ సహస్ర రూపాలతో సహస్ర జిహ్వాలు చూస్తూ విజృంభించింది. రక్తబీజుడు నెత్తుడిబొట్టు నేల రాలకముందే తన జిహ్వాలతో తాగేస్తూ భీకర యుద్ధం కొనసాగించింది. చివరకు వాడిని వధించింది. ఇక రక్తబీజుడి మరణవార్త తెలియగాని శుంభుడిలో ధైర్యం సడలింది. నిశుంభుడు అది గమనించి ఇలా పలికాడు, అన్నా, నేనుండగా నీకెందుకు విచారం? నేనే స్వయంగా ఆమెను బంధించి తెచ్చి నీ ముందు ఉంచుతాను అని పలికి అట్టహాసంగా బయలుదేరాడు. ఆది పరాశక్తి వాడిని యుద్ధంలో అంతం చేసింది. యుద్ధానికి పంపడానికి ఎవరూ మిగలకపోవడంతో చివరకు శుంభుడు తానే బయలుదేరాడు. ఓ కాంతామణి, నా అనుచరులను హతమార్చావని నీమీద నాకు కోపం లేదు. రమణులకు రాణివాసం శోభిస్తుంది కాని రణరంగం కాదు. నాతో రాణివాసానికి వస్తే ముల్లోకాలను ఏలుకోగలవు. ఇక ఆలస్యం చేయక బయలుదేరు అన్నాడు శుంభుడు. దానికి ఆ ఆది పరాశక్తి ఇలా పలికింది, ఓహో, నువ్వేనా శుంభుడవు? నా ప్రతిజ్ఞ తెలుసు కదా, నీ బల పరాక్రమాలు ఏమాత్రానివో ఒకసారి చూస్తాను రా అని పలికింది అమ్మవారు. యుద్ధానికి సిద్ధపడ్డాడు శుంభుడు. కాళ్ళు నేలకు తాటిస్తూ భీకర సింహనాదం చేశాడు. ఆ ధ్వనికి దిక్కులు పిక్కటిల్లాయి. దేవతలు భయకంపితులు అయ్యారు. ఇంతలో శివుడు అక్కడికి వచ్చాడు. ఆది పరాశక్తికి నవశక్తులను అందించాడు. ఇక ఆది పరాశక్తి ఆదేశంతో కాళీమాత రణరంగంలో వీరవిహారం ప్రారంభించింది. తోడుగా నవశక్తులు సహస్రాది రూపాలతో రాక్షస సేనలను ముట్టపెట్టసాగారు. ఇక భీకర సంగ్రామంలో రణరంగమంతా కలేబరాల గుట్టలు పోగుపడ్డాయి. నెత్తుటేళ్లు ప్రవహించాయి. ఇక కాళీ చివరకు శుంభుణ్ణి దొరకపుచ్చుకుని వాడి చేతులు కాళ్ళు తలనరికి పారేయడంతో వాడు నేలకూలాడు. ఇక రాక్షసులందరూ హతమారడంతో కాళీతో కలిసి ఆది పరాశక్తి రణరంగంలో విజయ తాండవం చేసింది. దేవతలు వేణోళ్ల స్తుతులు చేస్తూ ప్రార్థించడంతో ఉగ్ర రూపాన్ని ఉపసంహరించుకుని ప్రసన్న వదనంతో దేవతలను ఆశీర్వదించింది అమ్మవారు. ఇదే సుమ్మ నిసుంబుల కథ. దేవీ భాగవతంలోని ఈ కథను ఎవరైతే వింటారో వారికున్న దోషాలు తొలగిపోతాయి. అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం వారికి లభిస్తుంది. వ్యాసుణ్ణి జనమేజయుడు ఇలా అడుగుతున్నాడు, ఓ వ్యాస మహర్షి, తానే దేవుడిగా కొలవబడుతున్న కృష్ణుడు సంతానం కోసం శివుడి గురించి తపస్సు చేయడం ఏమిటి? కృష్ణుడి కన్నా శివుడే గొప్పవాడా అని అడిగాడు. దానికి వ్యాసుడు ఇలా సమాధానం చెప్పాడు, అవును మరి, ఉత్తముడు బ్రహ్మ, అతనికన్నా ఉత్తముడు విష్ణువు, అతనికన్నా ఉత్తముడు శివుడు. ఓంకారంలో అకారం బ్రహ్మ, ఉకారం విష్ణువు, మకారం మహేశ్వరుడు. శివుడు సర్వోత్తముడు. ఆయనకన్నా ఉత్తమం భువనేశ్వరి అయిన జగదాంబ. ఆమె మూర్ధన్య స్థానంలో ఉంటుంది. ఒకప్పుడు బ్రహ్మ సృష్టి చేయడం కోసం ఈశ్వరుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు అతని ముఖం నుంచే అవతరించాడు శివుడు వరం ఇవ్వడానికి. అతడు రుద్రమూలుడు అయ్యాడు. రుద్రమూలుడి అంశంతో రెండో శివుడు పుట్టాడు. దేవీ తత్వ సాన్నిధ్యంలో ఉండడం వల్లే శివుడంతా మహత్యం కలవాడయ్యాడు. అంతా ఆ దేవి వల్లే. ఆమెను మించింది మరేదీ లేదు. కొంతమంది విష్ణువే తన ఇచ్ఛారీత్యా అవతారాలు ఎత్తుతాడని, వైకుంఠం వదిలేసి కౌసల్య గర్భం, దేవకీ గర్భం ఎంచుకున్నాడని అంటారు. అదంతా వట్టి మాట. ఎందుకంటే వైకుంఠాన్ని వదులుకుని మలమూత్ర సంపర్గము బాధాకరము దుఃఖభాజకము అయిన గర్భవాసాన్ని ఎవడు కోరతాడట? దేవి ఆజ్ఞ వల్లనే అన్ని అవస్థలు పడుతుంటాడు అని వ్యాసుడు చెప్పగా, మునీంద్ర, మీరు చెప్పిందంతా వింటుంటే దేవీ చరిత్ర వినాలని మరింత ఉత్సాహంగా ఉంది. దయచేసి చెప్పరు అని అడిగాడు జనమేజయుడు. శుభం అంటూ ఎత్తుకున్నాడు వ్యాసుడు. పేరు వినదగ్గది అడిగావు. ఎవడు శ్రద్ధగా వినగోరుతాడో వాడికి వినిపించిన వాడే ధన్యుడవుతాడు.
చెబుతాను విను అంటూ వ్యాసుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వం ధనువుకు రంభుడు, కరంభుడు అనే 2 కొడుకులు. వారికి సంతానం లేదు. అందుకోసం ఇద్దరూ తపస్సు చేయడం ప్రారంభించారు. రంభుడు పంచాగ్నుల మధ్యన, కరంభుడు పంచనద నీళ్లల్లోనూ తపస్సు చేస్తున్నారు. దేవేంద్రుడు ఒకనాడు ముసలి రూపంలో వెళ్లి కరంభుడిని కడతేర్చేశాడు. అది తెలిసి రంభుడు కోపగించాడు. ఎంతో దుఃఖించాడు. తన శిరస్సుని అగ్నికి హోమం చెయ్యబోయాడు. అప్పుడు అగ్ని ప్రత్యక్షమయ్యాడు. మరణించకు, వరం కోరుకో అన్నాడు. అనడమే ఆలస్యంగా అజేయుడు, అపూర్వ బలశాలి, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలవాడు, ముల్లోకాలు పరిపాలించగలవాడు అయిన కొడుకును ప్రసాదించు అని కోరుకున్నాడు రంభుడు. తదాస్తు, ఈ క్షణం మొదలు ముందుగా నువ్వు ఎవరిని కామిస్తే వారియందే ఆ పుత్రుడు పుడతాడు అని చెప్పి అగ్ని అదృశ్యం అయిపోయాడు. వెనుతిరిగి ప్రయాణం సాగిస్తున్న రంభుడు దారిలో యక్షులుండే మనోహర ప్రాంతాన్ని చూశాడు. అక్కడెందరో యవ్వనవతులు, అందగత్తెలు, విలాసినులు ఉన్నారు. అందర్నీ చూస్తున్నాడు రంభుడు. కాని అతని మనసు వారెవరియందూ పోకుండా కొంచెం ఎడంగా గడ్డి మేస్తున్న అందమైన గేదె మీదకు పోయింది. ఆ గేదెను కామించాడు వాడు. ఆ గేదె కూడా ఈ రాక్షసుణ్ణి కామించింది. గేదె రాక్షసుడు రమించుకున్నారు. వర ప్రభావం వల్ల గేదెకు గర్భం నిలబడింది. రంభుడు దాన్ని తీసుకుని స్వగృహానికి బయలుదేరాడు. దారిలో ఓ మదించిన ఏనుబోతు గేదెను చూసి కామించి దానిమీదకు రాబోయింది. రంభుడు అడ్డెళ్లాడు. కాని ఆ ఎనుబోతు కుమ్మిన కుమ్ముకు చనిపోయాడు. పోతు గేదెను బలాత్కరించబోయింది. గేదె శీల రక్షణ కోసం యక్షులను శరణు కోరింది. యక్షులు ఆ పోతును చంపేశారు. రంభుడికి చితి పేర్చారు. గేదె అందులోకి దూకి సగమనం చేసింది. ఉత్తర క్షణమే అందులోంచి రంభుడి రూపంతో ఒకరు, మహిషి రూపంతో ఒకరు బయటకొచ్చారు. రంభుడిలా ఉన్నవాడు రక్తబీజుడు, మహావీరుడైన రాక్షసుడు. మహిషి రూపంలో ఉన్నవాడే మహిషాసురుడు. కొన్నాళ్లకు మహిషాసురుడు రాక్షస రాజయ్యాడు. మేరు పర్వతం మీద బ్రహ్మ కోసం 10,000 సంవత్సరాల పాటు మహోగ్రమైన తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. దేవదానవ మానవాదులలో ఏ పురుషుడి చేత చావులేని వరాన్ని ఇవ్వు బ్రహ్మదేవా, ఆడదాన్ని ఇట్టే నలిపేస్తాను. ఆడదాని వల్ల నాకు భయం లేదు అన్నాడు మహిషాసురుడు. ఆ వరాన్ని ప్రసాదించి తన లోకానికి వెళ్లిపోయాడు బ్రహ్మ. మదోన్మతుడు మహిషుడు తన క్షుద్ర కార్యక్రమం ఆరంభించాడు. తామ్రుడు కోశాధిపతిగా, అసిలోముడు, ఉదకుడు, బిడాలుడు, భాస్కరుడు, త్రినేత్రుడు, కాలబంధకుడు దండ నాయకులుగా, చిక్షుడు సేనాధిపతిగా భూమండలాన్ని మొత్తం ఆక్రమించేశాడు. రాజుల్ని చంపేశాడు. లొంగిపోయిన వాళ్ల వద్ద పన్నులు వసూలు చేశాడు. బ్రాహ్మణులు అతని అడుగులకు మడుగులు ఒత్తాల్సి వచ్చింది. చివరికి యజ్ఞాల్లో భాగం కూడా పుచ్చుకోసాగాడు. అంతటితో ఆగకుండా స్వర్గంపైకి దండెత్తాడు మహిషాసురుడు. ప్రపంచమంతా పరుచుకుని ఉన్న రాక్షసులందరినీ ఒకే సైన్యంగా చేశాడు. తమ విజయం కోసం యజ్ఞం చెయ్యవలసిందిగా గురువైన శుక్రాచార్యులకు కబురు పెట్టాడు మహిషాసురుడు. దీంతో ఇంద్రుడు కూడా దేవతలందరినీ సమీకరించాడు. గరుత్మంతుడి మీద విష్ణువు, నంది మీద శివుడు, ఎనుబోతు మీద యముడు, నెమలి మీద కుమారస్వామి, ఐరావతం మీద ఇంద్రుడు తమ తమ వాహనాలపై తదితరులు తరలివచ్చారు రణభూమికి. శివకేశవులకి, మహిషుడికి బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది. మహిషాసురుడు తన దున్నపోతు రూపాన్ని ధరించి విజృంభించాడు. తోకతో ఒక కొండను ఊడబెరికి వారి మీద విసిరాడు. సగంలోనే దాన్ని తుక్కుతుక్కు చేసేసి సుదర్శనాన్ని ప్రయోగించాడు విష్ణువు. దీంతో మహిషుడు మూర్ఛపోయాడు. అలా మహిషుడు విష్ణువుని, విష్ణువు మహిషుడిని మూర్ఛగొట్టడం అనేకసార్లు జరిగింది. యుద్ధంలో చివరగా మహిషుడు ఎనుబోతు రూపంతో విష్ణుమూర్తి గుండెల్ని కుమ్మాడు. ఇక కేశవుడు యుద్ధభూమి వదిలి వైకుంఠానికి వెళ్లిపోయాడు. విష్ణువు అలా వెళ్లేసరికి శివుడు కైలాసానికి బయలుదేరాడు. తర్వాత యుద్ధంలో ఇంద్రుడు, వరుణుడు, యముడు కూడా కాళ్లకు బుద్ధి చెప్పక తప్పలేదు. దేవతల పలాయనంతో మహిషుడు ఇంద్రుడి సింహాసనాన్ని బీభత్సంగా అనుభవించసాగాడు.
ఇక పారిపోయిన దేవతలంతా త్రిమూర్తులతో కలిసి మంతనాలు చేశారు. మగతనం ఉన్నవాడెవడు ఆ రాక్షసుణ్ణి చంపలేడు. మనలో యుద్ధాలు చేసే ఆడవాళ్ళెవరున్నారు? మన పెళ్లాలెవరూ కూడా మనతో యుద్ధాలు చేయడానికే తప్ప ఇలాంటి యుద్ధాలకు పనికిరారు. ఇక ఆ పరాశక్తే శరణు. మనమంతా మన తేజస్సుని ఆవిష్కరిద్దాం. మన ఆయుధాలన్నీ ఆమెకు సమర్పించుకుందాం. ఆవిడే వాణ్ణి అంతం చేయగలదు అన్నాడు మహావిష్ణువు. అతనింకా అలా అన్నాడో లేదో, బ్రహ్మ నుంచి ఎర్ర తేజం, శివుణ్ణించి తెల్ల తేజం, విష్ణువు నుంచి నీలి తేజం వెలువడ్డాయి. అనంతరం ఇంద్రాది దేవతల నుంచి కూడా తేజస్సులు బయటకొచ్చాయి. అన్ని తేజస్సులు కలిసి ఆ వరమహాలక్ష్మి లాంటి అవతారం ఆవిర్భవించింది. శివతేజంతో ఆమె ముఖం తెల్లగా ఉంది. యముడి తేజంతో సుదీర్ఘ కేశపాసం నల్లగా నున్నగా నొక్కులు తీరింది. అగ్ని తేజంతో మూడో కన్ను ఏర్పడింది. ఆ కళ్ళు మూడు ఎరుపు, తెలుపు, నలుపు రంగుల్లో ఉన్నాయి. ఉభయ సంధ్యల తేజస్సుతో మన్మథి కళ్ళులాంటి కనుబొమ్మలు ఏర్పడ్డాయి. అలాగే వాయు తేజంతో శుభప్రదాలైన చెవులు ఏర్పడ్డాయి. కుబేరుడి తేజంతో ముక్కు వచ్చింది. దక్షుడి తేజంతో దంతాలు ఏర్పడ్డాయి. అరుణుడి తేజంతో కింద పెదవి, కుమారస్వామి తేజంతో పై పెదవి ఏర్పడ్డాయి. విష్ణుమూర్తి తేజస్సుతో 18 చేతులు, వసువుల తేజంతో వేళ్లు, చంద్రుడి తేజంతో స్తనాలు, ఇంద్ర తేజస్సుతో త్రివలి మధ్యభాగం, వరుణ తేజంతో తొడలు, భూమి తేజంతో నితంబం ఏర్పడ్డాయి. అత్యంత సుందరంగా ఉన్నదామె. అతి మధురంగా ఉంది ఆమె కంఠస్వరం. అందమైన దయా దృక్కులతో దేవతల్ని చూసిందామె. తరువాత విష్ణువు ఆనతితో దేవతలంతా తమ తమ ఆయుధాలను, నగలను, వస్త్రాలను ఆమెకు సమర్పించారు. విష్ణువు తన చక్రంలోంచి మరో చక్రాన్ని సృష్టించి ఆమెకు సమర్పించాడు. శివుడు త్రిశూలాన్ని ఇచ్చాడు. వరుణుడు శంఖాన్ని ఇచ్చాడు. అగ్ని ఒక శక్తిని ఇచ్చాడు. విష్ణుమూర్తి మళ్లీ ధనుర్బాణాలు ఇచ్చాడు. ఇంద్రుడు వజ్రాన్ని, యముడు కాలదండాన్ని, బ్రహ్మ కమండలమును సమర్పించుకున్నారు ఆమెకు. కాలుడు కత్తేడాలు ఇస్తే వరుణుడు పాసమిచ్చాడు. విశ్వకర్మ కరువైన గండ్రకొడ్డలు ఇచ్చాడు. కుబేరుడు మద్యంతో నిండి ఉన్న పాత్ర సమర్పించాడు. వరుణుడు మంచి పద్మాన్ని ఇచ్చాడు. సూర్యుడు కిరణాలను ఇచ్చాడు. అన్నిటినీ ధరించింది ఆ భగవతి. మహాలక్ష్మి త్రిభువన మోహిల్లా అనిపిస్తున్న ఆమెకు చేతులు జోడించి నమస్కారం చేశారు దేవతలు. కళ్యాణమూర్తి దేవి, శాంతివి, పుష్టివి అయిన నీకు నమస్కారం. భగవతి నువ్వే దేవివి. అంబవి, ఇంద్రానివి, కాలరాత్రివి, నీకు నమస్కారం. సిద్ధి బుద్ధివి నువ్వే. వైష్ణవి నువ్వే, నీకు నమస్కారం. భూమిదే ఉంటావు నువ్వు, కాని భూమి నిన్ను తెలియలేదు. మాయలోనే ఉంటావు నువ్వు, అయినా మాయ నిన్ను తెలుసుకోలేదు. భగవతి, శివ, నీకు నమస్కారం తల్లి. మాకు శుభాన్ని ప్రసాదించు. శత్రువుల నుంచి మమ్మల్ని రక్షించు. నీ తేజస్సుతో మహిషాసురుణ్ణి హతమార్చు. వాడు దుర్మార్గుడు, మహామాయావి. స్త్రీ చేతిలో తప్ప చావులేదు వాడికి. వరగర్వంతో మదమెక్కి ఉన్నాడు. దేవతల్ని వేధిస్తున్నాడు. నానా రూపాలు ధరిస్తున్నాడు. లోకనాశకుడు వాడు. అమ్మా, నువ్వొక్కర్తవే మాకు శరణ్యం. రక్షించు దేవి, నీకు నమస్కారాన్ని స్తోత్రం చేశారు. త్రిమూర్తులు కూడా వాడికి భయపడుతున్నారా అంటూ నవ్వింది భువనేశ్వరి. వాణ్ణి నేను చంపేస్తాను అని గర్జించింది మహామాయ. దిగంత వ్యాప్తంగా అట్టహాసం చేసింది పరాశక్తి. పరాశక్తి చేసిన అట్టహాసం మహిషాసురుడి చెవిని పడింది. ఉలిక్కి పడ్డాడు మహిషాసురుడు. ఏమిటా శబ్దం? ఎవరు చేశారా ధ్వని? వాళ్ళెవరో వెంటనే పట్టుకురండి. వాళ్ళని చంపేస్తాను. దేవతలు నాకు భయపడి తోకముడిచి పారిపోయారు. వాళ్ళింత ధ్వని చెయ్యలేరు. రాక్షసులు నా వాళ్ళు ఇలాంటి పనులు చేయరు. మనుషులకి అంత బలమే లేదు. మరెవరిది ధ్వని? వెంటనే వెళ్లి బంధించి తెండి. మీ వల్ల కాకపోతే వాళ్ళెవరో తెలుసుకురండి. నేనే వెళ్లి నరికేస్తాను. వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు మహిషాసురుడు. ధ్వని వచ్చిన వైపుగా కదిలారు భటులు. వారికి కనిపించింది శ్రీ మహాలక్ష్మి. 18 చేతులు, రకరకాల ఆయుధాలు, దివ్యమైన స్వరూపం. ఒక చేతిలో మద్యపాత్ర ఉంది. అందులోని మద్యాన్ని పదే పదే తాగుతుందామె. ఆమెను, ఆమె ఆకారాన్ని చూడ్డం,
రాక్షసులకు గుండెలు చెదరడం, వెనక్కి తిరిగి పరిగెత్తడం ఏకకాలంలో జరిగిపోయాయన్నీ. పడుతూ లేస్తూ మళ్లిపోయిన బంటు రౌతులు మహిషాసురుడికి ఇలా చెప్పారు. అయ్యా, ప్రౌఢ వయసులో ఉన్న ఆడదండయ్యా, ఇంకా పెళ్లి కానట్టుందండయ్యా, అదే పనిగా కళ్ళు తాగుతూ పిటపిటలాడిపోతూ ఉందయ్యా. ఏమందమయ్యా, కాని మనసులా లేదండయ్యా, మన రాక్షసుల్లాగా అసలు లేదండయ్యా. ఆమెకు 18 చేతులు ఉన్నాయయ్యా, మరేం చెయ్యాలో తెలియక మీ కాడికి పరిగెత్తుకొచ్చామయ్యా అన్నారు భటులు. విన్నాడు మహిషుడు, నవ్వాడు వికటంగా. మంత్రిని పిలిచాడు. ఆ ఆడదాని గురించి వింటుంటే మనసు లాగేస్తుంది. ఆమెను పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది. వెళ్లి మాట్లాడండి, నా గురించి బాగా చెప్పండి. వినగానే ఆమె స్వయంగా వచ్చి నా దగ్గరకు రావాలి అన్నాడు మహిషాసురుడు. అప్పుడు మంత్రి కొంత సైన్యాన్ని తీసుకుని మహాలక్ష్మిని దర్శించాడు. మహిషాసురుడి గురించి చెప్పాడు. నువ్వొచ్చినా సరే, ఆయన ఇక్కడకు రమ్మన్నా సరే, నీ ఇష్టం. మా దొర నిన్ను పెళ్లాడాలి అనుకుంటున్నాడు అని చెప్పాడు మంత్రి. అంబ అంతా విన్నది. చాలా మృదువుగా మాట్లాడావు కనుకనే నీతో మాట్లాడుతున్నాను. లేకపోతే నిన్ను చంపేసేదాన్ని. నేను దేవతల తల్లిని. మీ రాజు సంగతి తేల్చుకోమని పంపారు వాళ్ళు. ఆడదాని చేతిలో దెబ్బ తినాలని ఎవడూ కోరుకోడు. మూర్ఖుడైన మీ రాజు ఆ వరాన్నే కోరుకున్నాడు. అందుకే వచ్చాను నేను. నా చేతుల్లో వాడు చావడం ఖాయం. ప్రాణాల మీద ఏదైనా తీపి ఉంటే స్వర్గాన్ని, యజ్ఞ భాగాల్ని దేవతలకి వదిలేసి వాణ్ణి పాతాళాన్ని పొమ్మను. కాని పక్షంలో యమపురికి నేనే పంపేస్తాను. నా మాటగా చెప్పి ఆ గేదె కొడుకును రసాతలానికి తీసుకుపో అంది అమ్మా. ఇక మంత్రికి కోపం వచ్చింది. కాని రాజు మనసు పడ్డ మగువ కనుక యుద్ధానికి దిగితే ఆయనేమనుకుంటాడో అనే ఉద్దేశంతో వెనక్కి వెళ్లాడు. విషయమంతా మహిషాసురుడు చెవిన పడేశాడు. వెంటనే మంత్రులందర్నీ సమావేశపరిచాడు మహిషాసురుడు. ఏం చెయ్యాలో చెప్పమన్నాడు. గేదె కొడుకు రాజు, అంతకన్నా పశువులు, మంత్రులు అమ్మవారి హెచ్చరికకు కామసూత్రాలు జోడించారు. కళ్ళు తాగుతుంది కనుక కైపులో అలా ద్వంద్వార్థాలు మాట్లాడింది అన్నారు. ఆ చండీ మీ మీద మనసు పడుతోంది అన్నారు. 3 లోకాల్ని జయించిన మహావీరుడివి నువ్వు. ఆడదానికి భయపడ్డం ఏమిటి అన్నారు. దీంతో మహిషాసురుడు తామ్రుడిని యుద్ధానికి పంపాడు. తామ్రా, ఆమెను ఓడించు. వీలైనంత వరకు ప్రాణాలతోటే తీసుకురా. అవమానించకు సుమా. నా మీద కామంతో వచ్చిందో యుద్ధానికే వచ్చిందో తెలుసుకుని మరీ యుద్ధం చెయ్యి. 18 చేతుల ఆడదాన్ని ఎప్పుడు కనీ విని ఎరగం. జాగ్రత్త అని హెచ్చరించి మరీ యుద్ధానికి పంపాడు మహిషాసురుడు. సింహం మీద కూర్చుని ఉంది శ్రీ మహాలక్ష్మి. వివిధమైన ఆయుధాలతో ఉందామి. కళ్ళు తాగుతూ ఉంది. ఆకాశంలోంచి దేవతలు ఆమెను స్తోత్రం చేస్తున్నారు. తామ్రుడు కూడా ముందుగా ఆమెతో మహిషాసురుణ్ణి పెళ్లాడమన్నాడు. ఆ తల్లి నవ్వింది. దున్నపోతును పెళ్లాడే కర్మ నాకు లేదు. మంచి గేదెను చూసుకుని చేసుకోమను వాణ్ణి. నేను మగణ్ణి వెతుక్కుంటూ వచ్చిన మానిని కాను. భర్త లేనిదాన్ని కాను. సర్వకర్త నా బ్రహ్మ, స్వసాక్షి నా మగడు. అతన్నే కాదని మూర్ఖ మహిషుర్ని ఎందుకు ప్రేమిస్తాను? ఒక పని చెయ్యి. నీ రాజుతో కలిసి నువ్వు పాతాళానికి వెళ్ళిపో. లేదంటే యుద్ధం చెయ్యి. వాణ్ణి నిన్ను అందర్నీ యముడి దగ్గరకు పంపేస్తాను నేను అంది అమ్మవారు. ఒక్కసారిగా సింహనాదం చేసింది. ఆ ధ్వనికి భూమి కంపించింది. కొండలు ఊగాయి. సైనికులు చెల్లాచెదరైపోయారు. గర్భిణులైన రాక్షస స్త్రీలకు గర్భపాతం జరిగింది. ఆమె ఎదుట నిలవలేకపోయాడు తామ్రుడు. చటుక్కున రాజభవనానికి దౌడు తీశాడు. అమ్మవారి వాహనమైన సింహం విజయ సూచకంగా గర్జించింది. దాంతో రాక్షసులకు గుండెలు బద్దలైనంత పనయింది. చెమటలు కక్కుతో వచ్చి జరిగింది చెప్పాడు తామ్రుడు. విన్న మహిషాసురుడికి ఏమీ అర్థం కాలేదు. ఈసారి భాస్కరుడు, దుర్ముఖుడు వెళ్లారు. మహిషాసురుడిని పెళ్లాడమని దేవిని కోరారు. దేవి వాళ్ల వంక వింతగా చూసి, యుద్ధానికి రమ్మని నేను చెబుతూ ఉంటే పెళ్లి కబుర్లు చెబుతారేమిటి? మీకేమైనా బుద్ధి ఉందా? మీ దున్నపోతు రాజులాగే మీరు కూడా గడ్డి తింటున్నారా ఏమిటి అని అడిగింది. దీంతో భాస్కరుడు ఆమెతో యుద్ధానికి తలపడ్డాడు. దీంతో దేవి తన త్రిశూలంతో భాస్కరుణ్ణి చంపేసింది. దేవతలు జయ జయ ధ్వనులు చేశారు. తరువాత దుర్ముఖుడు దేవితో తలపడ్డాడు.
దేవి అతని ధనస్సు నరికింది, రథాన్ని విరగొట్టింది. దుర్ముఖుడు గద తీసుకుని ఆవేశంగా వచ్చాడు. అమ్మవారి వాహనమైన సింహం తల మీద కొట్టాడు. అసలేమీ జరగనట్లే ఉండిపోయిందా సింహం. అంతలోనే కత్తి తీసింది మహాలక్ష్మి. దుర్ముఖుడి తల నరికేసింది. తల ఓ పక్క, మొండె ఓ పక్క పడిపోయాయి. దేవతలు మరోసారి జై జై ధ్వనులు చేశారు. అమ్మవారి మీద పూల వర్షాన్ని కురిపించారు. ఇది తెలిసిన మహిషాసురుడు మండిపడ్డాడు. ఇక తప్పదురా బాబు అనుకుంటూ 1000 గాడిదలు పూడ్చినా రథం సిద్ధం చేయమన్నాడు. దేవి మీద మోహం చావని ఆ మూర్ఖుడు సహజమైన దున్నపోతు రూపాన్ని విడిచి అందమైన మానవ యువకుడి రూపాన్ని ధరించాడు. దేవిని సమ్మోహనపరిచి ఆమె చేత ప్రేమించబడాలనే కామంలో చాలా అందంగా అలంకరించుకున్నాడు. ముస్తాబయ్యి ముఖం చూసుకున్నాడు. చాలా అందంగా ఉన్నాను, నన్ను రథం మీద చూడగానే ఆ పిల్ల రివ్వున వచ్చి నా సందిట్లో వాలిపోతుంది అనుకున్నాడు. రథాన్ని ఎక్కాడు. మహారాణులు వెంటరాగా రణభూమికి బయలుదేరాడు. తీరా దేవిని చూసేసరికి మహిషాసుడిలోని కామం మరింత కట్టలు తెంచుకుంది. ఈ పిల్లని పెళ్లాడకపోతే బతకలేను అనిపించింది. ఆ దివ్య సుందర రూపాన్ని చూసి తమకు ఆపుకోలేక తలకుందులైపోయాడు. మెల్లగా ఇలా పలికాడు. ఓ నవమోహిని, నా వంటివాణ్ణి పెళ్లాడమంటే ఆడను అంటున్నావు. నీలా పెళ్లి వద్దని భీష్మించు కూర్చోబట్టే మండోదరి నష్టాల పాలైనది. నీకు తెలుసో తెలియదో, చాలా నాళ్ల క్రితం సింహ దేశాన్ని రుద్రసేనుడు అనే రాజు పాలించేవాడు. అతని భార్య గుణవతి. వారికి 2 ఆడపిల్లలు, మండోదరి, ఇందుమతి. పెద్ద కూతురు మండోదరి చెప్పుకోదగ్గ అందగత్తే, కాని పెళ్లి పట్ల ఎప్పుడూ విముఖత చూపేది. పెళ్ళామంటే మొగుడికి బానిసలా ఉండాలి, కాబట్టి ఆ బానిసత్వం నేను భరించలేను. నాకు పెళ్లి గిల్లి వద్దు, జ్ఞాన మార్గంలో మోక్షానికి పోతాను అంటూ ఉండేది. ఆ కారణంగానే వచ్చిన సంబంధం వదులుకున్నారు వాళ్ళు. అనంతరం కోసల రాజైన వీరసేనుణ్ణి కూడా కాదు అంది మండోదరి. అంతలోనే ఇందుమతికి స్వయంవరం చేశారు. ఆ పెళ్లి హడావిడిలో మదనుడు తన బాణాలు మండోదరి మీద వేశాడు. ఆమెకి కామం కలిగింది. పెళ్లికి వచ్చిన మద్ర దేశాధీశుడు చేదిషుణ్ణి ప్రేమించింది. తండ్రి నవ్వుకున్నాడు. మండోదరి చేదిషుణ్ణి పెళ్లాడింది. కొత్తలో కులాసాగానే సాగింది. త్వరలోనే భర్త వ్యభిచారి అని గుర్తించింది. అయ్యో, చివరికి గుణహీనుణ్ణి ఎన్నుకున్నానే అని బాధపడింది. నేను చెప్పొచ్చిందేమిటంటే, నా అంతటివాడు పెళ్లాడతాను అంటే నువ్వు అనవసరంగా పంతాలికి పోతున్నావు. చివరికి ఏ చవడో దొరుకుతాడు, నీకు బాధలు తప్పవు. నా మాట విని నన్ను పెళ్లి చేసుకుని త్రిలోకాలికి రాజ్ఞవిక అన్నాడు మహిషాసురుడు. మహిషుడు చెప్పింది విని చల్లగా గర్జించింది అంబా. నీకు చావు చేరువైంది మహిషా, బతకాల్ని ఉంటే పారిపో, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అందామే. దానితో యుద్ధం ప్రారంభమైంది. మహామాయ మహిషాసురుల పోరు చూసి దేవ రాక్షసగణాలు రెండూ ఆశ్చర్యపోయాయి. కొంతసేపు మహిషాసురుడు సింహమయ్యాడు, కొంతసేపు శరభమయ్యాడు, తర్వాత మదపు ఏనుగు అయ్యాడు. చివరకు అసలు రూపమైన దున్నపోతు రూపాన్ని ధరించాడు. వెర్రి ఆవేశంతో అరిచాడు. దేవి, అనవసరంగా ఢీకొన్నావు. అందగత్తెను అనే అహంకారంతో నా ప్రేమను తిరస్కరించావు. ఫలితం అనుభవిస్తావు. నీ ప్రాణాల్ని తీసేస్తాను, చూసుకో అంటూ పెడబొబ్బలు పెట్టాడు. తన వాడి కొమ్ములతో అమ్మవారిని కుమ్మేయడానికి దూకసాగాడు. నోరు ముయ్యిరా దున్నపోతా, తీక్షణంగా అంది అమ్మవారు. పారిపోకుండా నిలబడు, చెబుతాను నీ పని అని గర్జించింది. తన చేతిలో ఉన్న బంగారు పాత్రలోని మద్యాన్ని గడగడా తాగేసింది. త్రిశూలాన్ని సర్ది పట్టుకుంది. మహిషాసుడి మీదకు విరుచుకుని పడింది. దేవతలు స్తోత్రం చేశారు, దుందుబులు మోగించారు, అప్సరసలు ఆడారు, గంధర్వులు పాడారు, పూలవాన కురిపించారు. జ్యోతుల్లా వెలుగుతున్న కళ్ళతో మహిషాసురుణ్ణి చూసింది చండిక. త్రిశూలమెత్తి అతని గుండెల్లో ఒకే ఒక్క పోటు పొడిచింది. మూర్ఛపోయాడు మహిషాసురుడు. అంతలోనే తేరుకున్నాడు. ముందుకన్నా రెట్టింపు బొబ్బలు పెడుతూ నానా బీభత్సం చెయ్యసాగాడు. ఇక మండిపోయింది మాతకి. వెంటనే చక్రాన్ని తీసింది. మహిషుడిపైకి విసిరింది. రివ్వున వెళ్ళిందా చక్ర. సర్రున అతని తలను నరికేసింది. తక్కిన సైన్యాన్ని కొందరిని కొరికేసింది, ఇంకొందరిని చీల్చుకు తినేసింది.
తక్కిన స్వల్ప సంఖ్యాకులు పాతాళానికి పారిపోయారు. ఆ విధంగా లోకకంటకుడైన మహిషాసురుణ్ణి వధించి జగదాంబ ఒక చక్కటి ప్రదేశానికి చేరింది. ఆమెను స్తోత్రాలు చేస్తూ దేవతలు అక్కడికి చేరుకున్నారు. వారి స్తోత్ర పాఠాలకు ప్రసన్నురాలై దేవి అంతర్ధానమైనది. మహిషుడి అనంతరం ఆ రాజ్యంలో సూర్యవంశీకుడైన శత్రుఘ్నుణ్ణి రాజుగా ప్రతిష్ఠించారు దేవతలు. వేదాలు పునరుద్ధరించబడ్డాయి, ధర్మం వర్ధిల్లింది, లోకం సుఖపడింది అన్నాడు వ్యాసుడు. ఓ వ్యాసముని, ఈ కథ వింటుంటే ఆమె తత్వం రవ్వంత అర్థమవుతుంది. ఆ భగవతికి చెందిన మరో పుణ్యకథ వినిపించు అన్నాడు జనమేజయుడు. అప్పుడు వ్యాసుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. జనమేజయ మహారాజా, శ్రద్ధగా విను. కొన్నాళ్ల కిందట అయోధ్యలో సుశీలుడు అనే వైశ్యుడు ఆగర్భ దరిద్రంతో బాధపడుతూ ఉండేవాడు. పగలంతా పస్తుతో పనిచేస్తే తప్ప రాత్రి కుటుంబానికి ఇంత కబలం దొరికేది కాదు. కూతురు పెళ్లికి సిద్ధంగా ఉంది. ఎదుగుతున్న కొడుకులు తిండి తిండి అని ఒకటే గోల చేస్తున్నారు. అంత దరిద్రంలో కూడా అతను ఏనాడు ధర్మం తప్పేవాడు కాదు. ఒకనాడు తిండి కోసం అల్లరి చేస్తున్న పిల్లల్ని ఇంటిలోంచి పొమ్మన్నాడు. ఇక పిల్లలు బిక్కచచ్చి బయటకెళ్లిపోయారు. సుశీలుడికి చాలా బాధ వేసింది. దీంతో సుశీలుడు ఒక బ్రాహ్మణుణ్ణి కలిశాడు. అన్నీ తెలిసినవారు మీరు. దరిద్రంలో తల మునకలైపోతున్నాను నేను. నాకేం మేడలు మిద్దెలు అక్కర్లేదు. నా కుటుంబానికి ఇంత కూడు గుడ్డా ఉంటే చాలు. దానమో ధర్మమో జపమో తపమో వ్రతమో మంత్రమో ఏదో ఒక దాని ద్వారా నన్ను రక్షించండి పంతులుగారు అని మొరపెట్టుకున్నాడు సుశీలుడు. ఆ బ్రాహ్మణుడు సుశీలుయందు అనుగ్రహించాడు. నవరాత్రి వ్రతం చెయ్యవయ్యా, సమస్త దరిద్రాలు తొలగిపోయి అనంత సౌఖ్యం లభిస్తుంది. ఆ పరాంబకి ప్రీతిదాయకమైన వ్రతమది. రాజ్యం పోగొట్టుకుని రమణికి దూరమై నానా కష్టాలు పడ్డ రాముడు కూడా కిష్కిందలో ఉన్నప్పుడు ఈ వ్రతాన్ని చేసి నిలదిక్కుకోగలిగాడు. నా మాట విని నువ్వు కూడా ఆ వ్రతం చెయ్యి అని హితవు చెప్పాడు పండితుడు. విప్రవాక్యం శిరోధార్యంగా స్వీకరించి ఆయన దగ్గరే మాయాబీజ మంత్రాన్ని ఉపవేశం పొంది నవరాత్రి వ్రతాన్ని ఆచరించాడు సుశీలుడు. ఆ మంత్రాన్ని 9 ఏళ్లు జపించాడు. తరువాత మహా అష్టమి నాడు అర్ధరాత్రి అంబ సుశీలుడికి దర్శనమిచ్చింది. దరిద్ర దూరుడై ఎనలేని సౌఖ్యాలు పొందాడు సుశీలుడు. ఇంతకన్నా ఇంకేం రుజువు కావాలి అన్నాడు వ్యాసుడు. అప్పుడు జనమేజయుడు ఇలా పలికాడు. అది సరే, రాముడు రాజ్యం ఎందుకు పోగొట్టుకున్నాడు? భార్యకు ఎందుకలా దూరమయ్యాడు? నవరాత్రి వ్రతం ఎలా చేశాడు? వివరంగా చెప్పు, వినాలి ఉంది అన్నాడు జనమేజయుడు. విను జనమేజయ అని ప్రారంభించాడు వ్యాసుడు. చాలా కాలం పూర్వం అయోధ్యను దశరథ మహారాజు పాలించేవాడు. అతనికి కౌసల్య, సుమిత్ర, కైక అనే 3 భార్యలు, 4 కొడుకులు. కౌసల్యకు రాముడు, కైకకు భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు కలిగారు. 4కి 4 బంగారు తునకలు అనుకో. ఒకసారి విశ్వామిత్రుడు వచ్చాడు. యాగ సంరక్షణార్థం రామ లక్ష్మణులని తనతో తీసుకెళ్లాడు. రాముడు తాటక అనే రాక్షసుని చంపాడు. యాగ వేదిక వద్ద రామలక్ష్మణులు సుబాహుడు అనే రాక్షసుణ్ణి చంపేశారు. రాముడి బాణం దెబ్బకి మారీచుడు అనేవాడు పత్తా లేనంత దూరం వెళ్లి పడ్డాడు. రామభయంతో తిరిగి రానేలేదు. తరువాత విశ్వామిత్రుడితో కలిసి అన్నదిమ్మలిద్దరూ మిథులకు బయలుదేరారు. మార్గ మధ్యలో రాముడు అహల్యకు శాప విమోచనం చేశాడు. మిథిలలో జానకీ స్వయంవరానికి పనంగా పెట్టిన శివధనస్సును రాముడు ఎక్కుపెట్టాడు. అతని బలానికి ఆ విల్లు విరిగిపోయింది. సీతారామ కళ్యాణం జరిగింది. సీత చెల్లెలు ఊర్మిలను లక్ష్మణుడికిచ్చి పెళ్లి చేశారు. జనకుడి తమ్ముడు కుశధ్వజుడి కూతుళ్లైన మాండవి శృతకీర్తుల్ని భర్త శత్రుఘ్నులకిచ్చి పెళ్లి చేశారు. పెద్ద కొడుకైన రాముడికి పట్టం గట్టాలి అనుకున్నాడు దశరథ మహారాజు. కాని కైక అడ్డుపడింది. గతంలో దశరథుడు తనకు ఇస్తానన్న 2 వరాల స్థాని భరతుడికి పట్టం గట్టాలని, రాముణ్ణి 14 ఏళ్లు అడవికి పంపాలని కోరింది. సత్యవ్రతులు ఇక్ష్వాకులు. దశరథుడు కాదనలేదు. రాముడు అడవికి వెళ్లాడు. భార్య అయిన సీత, తమ్ముడైన లక్ష్మణుడు అతన్ని అనుసరించారు. రామ వియోగంతో రాజు కాలం చేశాడు. భరతుడు తనకి రాజ్యం వద్దు అన్నాడు. రాముడు దండకారణ్యంలో పంచవటి దగ్గర ఉండగా
శూర్పణఖ అనే రాక్షసి అతన్ని కామించి వచ్చింది. లక్ష్మణుడు దాని ముక్కు చెవులు కోసి పంపేశాడు. దాని బంధువులైన కరదూషణాదులు రాముడిపై దండెత్తి రాముడి చేతిలో చచ్చిపోయారు. అడవిలోని ఋషులు ఎంతో ఆనందించారు. ఇక శూర్పణఖ అన్నగారైన లంకేశ్వరుడి దగ్గరకు వెళ్లి తన బాధను మొరపెట్టింది. తామసం తలకెక్కిన రావణుడు సీతను అపహరించడానికి మారీచుణ్ణి కలిశాడు. మారీచుడు బంగారు లేడి రూపంతో సీతకి కనిపించాడు. దైవ ప్రేరణ వల్ల సీత ఆ లేడి చర్మాన్ని కోరింది. సీత భద్రతను తమ్ముడికి అప్పగించి ఆ లేడిని వెంబడించాడు రాముడు. మాయావి అయిన మారీచుడు రాముణ్ణి చాలా దూరం దాకా లాక్కుపోయాడు. గుర్తించాడు రాముడు. ఓ పదునైన బాణం తీశాడు. అదను చూసి లేడి మీద విసిరాడు. మాయావి అయిన మారీచుడు హా లక్ష్మణ హతోస్మి అని అరిచాడు. ఇక రాముడి ఆత్నాదం అనుకున్న సీత లక్ష్మణుణ్ణి వెళ్లమంది. అన్నగారికి తోడుగా నడవమంది. భయపడొద్దు అన్నాడు లక్ష్మణుడు. సీత వినలేదు. లక్ష్మణుడి మీద వినరాని నిష్ఠూరాలు చేసింది. అది వినలేక లక్ష్మణుడు ధనుర్బాణాలు తీసుకుని రాముడు వెళ్లిన దారంటే బయలుదేరాడు. అదే సమయంలో రావణుడు కపటముని వేషంలో సీత వద్దకు వచ్చాడు. తన కపట నాటకంతో సీతను అపహరించి తీసుకుపోయాడు. ఆమెను తీసుకెళ్లి లంకలోని అశోకవనంలో ఉంచాడు. మాయాలడిని చంపి గబగబా వెనక్కి వస్తున్న రాముడు దారిలో ఎదురైన తమ్ముణ్ణి చూసి గతుక్కుమన్నాడు. అన్న తమ్ములిద్దరూ మనసులు కీడునే శంకించాయి. వాళ్లు వచ్చేసరికి సీత జాడలేదు. ఆమెను వెతుకుతూ బయలుదేరారు. సుగ్రీవుడితో మైత్రిని చేశారు. వర్షాకాలం 4 మాసాలు సీతని తలుచుకుంటూ తమ్ముడైన లక్ష్మణుడితో ప్రవర్షణ పర్వతం మీద గడిపాడు రాముడు. ఒకనాడు రాముడు తన జీవితం ఇలా అయిందేమిటా అని బాధపడ్డాడు. లక్ష్మణుడు ఓదార్చాడు. ఇంద్రనౌషిల కథను చెప్పాడు. రాముడు కొంచెం ఊరడిల్లాడు. అదే సమయంలో రావణుడు అక్కడికి వచ్చాడు. నువ్వేం దిగులు పడకు రామా, అసలు నువ్వు పుట్టిందే ఆ రావణ్ణి చంపడానికని మర్చిపోయావా? అదీ కాక సీత రావణ్ణి పాలిట మృత్యువే. వెనుకటి జన్మలో సీత ఒక మునికన్య అడవిలో తపస్సు చేసుకుంటూ ఉంటే రావణుడు చూసి ఆమెను మోహించాడు. ఆమె తిరస్కరించింది. అతను ఆమె జుట్టు పట్టుకున్నాడు. అప్పుడా మునికన్య, ఒరే మూర్ఖుడా, వచ్చే జన్మలో అయోనిజగా పుట్టి నీ మృత్యువుకు నేను కారణమవుతాను అని శపించింది. ఆ మునికన్యే ఈ జన్మలో సీతలా ఆవిర్భవించింది. చేతులారా మృత్యువును ఎత్తుకుని లంకలో పెట్టుకున్నాడా రావణాసురుడు. వాడు చావడం ఖాయం. సీత లంకలో ఉంది. అస్తమాను నిన్నే తలుచుకుంటుంది. దేవేంద్రుడు ఆమెకి కామధేనువు పాలు పంపాడు. అందుచేత ఆకలి దప్పికలు లేవు సీతకి. ఆమె ఆరోగ్యానికి ఏమీ భంగం లేదు. స్వయంగా నేను చూసొచ్చాను. రావణ సంహార్థం ఓ ఉపాయం చెబుతాను. ఓ రామా, నువ్వు నవరాత్రి వ్రతం చెయ్యి. ఆశ్వయుజ మాసంలో శ్రద్ధగా 9 రోజులు 9 రాత్రులు ఉపవాసము, దేవీ పూజ, జపము, హోమము చేస్తే కోరికలన్నీ సిద్ధిస్తాయి. దేవికి పశువుని సమర్పించాలి. దశాంశం హవనం చెయ్యాలి. దశాంశ జపము చెయ్యాలి. దానితో సంపూర్ణమైన శక్తి కలుగుతుంది. దేవతల గురువైన బృహస్పతి ఈ వ్రతమే చేసి భార్యను తిరిగి పొందాడు. వృత్తాసురుని చంపేందుకు దేవేంద్రుడు త్రిపురాసుర సంహారమప్పుడు ఈశ్వరుడు ఈ వ్రతాన్ని ఆచరించి విజయాన్ని సాధించారు అని నారదుడు పలకగా, ఎవరీ దేవి, ఏమిటా ఆమె పేరు, ఆమె ప్రభావం ఎలాంటిది అని అడిగాడు రాముడు. అప్పుడు నారదుడు ఇలా చెప్పాడు. ఆ దేవి సనాతని, ఆద్య, నిత్య, బ్రహ్మాది దేవతలకు, సకల జీవులకు ఆమె మూలకారణం. ఆవిడ శక్తి లేనిదే పిపీలకాది బ్రహ్మ పర్యంతం ఎవ్వరూ కదల్లేరు. బ్రహ్మలోని సృష్టి శక్తి, విష్ణువులోని పాలనా శక్తి, శివుడిలోని సంహార శక్తి అన్నీ ఆవిడే. బ్రహ్మాదులకు పూర్వం ఏమీ లేనప్పుడే ఆమె పరమపురుషుడితో విహరించింది. నిర్గుణమూర్తి అయిన ఆమె ఆ తరువాత సుగుణమూర్తి అయ్యి సర్వాన్ని సృష్టించింది. నారదుడు చెప్పగా, సరే అయితే ముందు పూజా విధానం చెప్పు, ఇవాళే దేవిని పూజిస్తాను అన్నాడు రాముడు. దానికి నారదుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. నారదోక్త ప్రకారం సమతల ప్రదేశంలో వేదిక నిర్మించి దానిమీద దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు రాముడు. దేవిని శ్రద్ధగా పూజించాడు. ఆశ్వయుజమాసం రాగానే ఆ ప్రవర్షణ పర్వత శిఖరం మీదని నవరాత్రి వ్రతం ఆచరించాడు.
మహా అష్టమి నాటి రాత్రి సింహం మీద కూర్చుని రాముడికి దర్శనమిచ్చింది భగవతి. ఆమె ఇలా పలికింది: ఓ రామా, నీ వ్రతం నాకు సంతోషాన్ని ఇచ్చింది. నువ్వు రాక్షస సంహారార్థమే పుట్టావు. నీకిది కొత్త కాదు. పూర్వం మత్స్యావతారం ధరించి రాక్షస వధ చేసి వేదాన్ని ఉద్ధరించావు. కూర్మావతారంలో మందరాన్ని మోసి సముద్రాన్ని చిలికించి దేవతలకి అమృతాన్ని సమకూర్చావు. వరహ అవతారం దాల్చి భూమిని కోరలతో ఎత్తిపెట్టావు. నరహరివై హిరణ్యకశ్యపుణ్ణి చంపి ప్రహ్లాదుణ్ణి సంరక్షించావు. వామనుడివై బలిని పాతాళానికి తొక్కావు. పరశురాముడివై క్షత్రియుల్ని ఏరి అవతల పారేసి భూమండలం మొత్తం బ్రాహ్మణులకి పట్టం గట్టింది నువ్వే. రావణ సంహారార్థం ఇప్పుడిలా దాశరథిగా పుట్టావు. దేవతాంశలతో పుట్టిన ఈ వానరులంతా నీకు సహకరిస్తారు. నీ తమ్ముడు లక్ష్మణుడు ఆదిశేషుడి అంశతో పుట్టాడు. అతను ఇంద్రజిత్తుణ్ణి అంతం చేసేస్తాడు. నేను చెప్పిందంతా జరిగి తీరుతుంది. వసంత ఋతువులో కూడా నా పూజ జరిపించు. తద్వారా రావణుణ్ణి చంపగలుగుతావు. 11,000 సంవత్సరాలు రాజ్యం చేస్తావు. తరువాత స్వర్గాన్ని చేరుకుంటావు అని మాయమైపోయింది దేవి. ఆశ్వయుజ శుక్ల దశమినాడు వ్రతం పూర్తయింది. ఆ రోజే లంక మీద యుద్ధానికి బయలుదేరాడు రాముడు. లక్ష్మణ సుగ్రీవులతో అసంఖ్యాక వానర బల్లూక సేనతో దక్షిణ సముద్ర తీరం చేరాడు. భగవతి శక్తి దయతో సముద్రం మీద వారధి కట్టాడు. లంకలోకి అడుగు పెట్టాడు. రావణుణ్ణి కొట్టాడు. సీతను చేపట్టాడు. అతని కీర్తి లోక విఖ్యాతమైనది. ఓ జనమేజయ, భగవతి దివ్య చరిత్ర వింటే సుఖభోగాలు ప్రాప్తిస్తాయి. చివరికి మోక్షం వస్తుంది. అందుకే ఎన్ని పురాణాలైనా ఈ దేవి భాగవతంతో సాటి రాలేవు అనేది నా అభిప్రాయం అన్నాడు వ్యాసుడు. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ దసరా నవరాత్రుల్లోగా అమ్మవారికి చెందిన దేవీ భాగవతంలోని ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. దరిద్రం తొలగిపోతుంది. కోటి జన్మల మహాపుణ్యం మీకు కలుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః.